పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్న అగ్ని సోలార్ 11వ వార్షికోత్సవ వేడుకలు సికింద్రాబాద్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీఎంఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జి ప్రసాదరావుతో సహా గౌరవ అతిథులుగా రీ ఎనర్జీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఏవిఎల్ రావు, బివి రాజు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ EEE విభాగం ప్రొఫెసర్ ఎన్ రామచందర్ పాల్గొని అగ్ని సోలార్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సాహంగా సాగిన అగ్ని సోలార్ వార్షికోత్సవ వేడుకల్లో అగ్ని సోలార్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్నేశ్వరరావు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా తమ ప్రయాణంలో సహకరించిన ఉద్యోగులు, భాగస్వాములు, వాటాదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థను విజయపథంలో నడిపించడంలో ప్రతి వ్యక్తి పోషించే కీలక పాత్రను చెబుతూ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీల పట్ల అగ్ని సోలార్ నిబద్ధతను ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అగ్ని సోలార్ మేనేజ్మెంట్ తమ విజన్ 2029 ప్రణాళికను ఆవిష్కరిస్తూ అందులో భాగంగా 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 1000 కోట్ల ఆదాయ మైలురాయిని సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కూడా ప్రకటించారు. రాబోయే 5 ఏళ్లలో స్థిరమైన వృద్ధి పట్ల అగ్ని సోలార్ నిబద్ధతను నిర్వాహకులు తెలిపారు. పునరుత్పాదక శక్తితో నడిచే ప్రకాశవంతమైన, స్వచ్ఛమైన భవిష్యత్తును రూపొందించడంలో సంస్థ అచంచలమైన అంకిత భావాన్ని పునరుద్ఘాటించారు. రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ మిస్టర్ జి ప్రసాదరావు గారు అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మిస్టర్ రామచంద్రరావు అండ్ ఏఎల్ రావు గారు అండ్ డైరెక్టర్స్ సుదర్శన్ భోగ్ గారు, అలాగనే మా గురువు గారు నాగేశ్వర గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నారాయణ గారు అండ్ మై డియర్ పార్ట్నర్స్ అని ఎందుకు వాడాననే దానికి ఒకటే ఎగ్జాంపుల్. నేను ఎదిగే ఎదుగుదలలో మీరందరూ కూడా నాకు సహకారం ఉంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ మాట్లాడగలుగుతాను. కంపెనీ గురించి చెప్పాలి అని అంటే అందరు గెస్ట్లు అందరు చెప్పారు, నాకంటే మీకే బాగా తెలుసు. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2013 అంటే 2010 అసలు ఈ కంపెనీకి బీజం పడింది 2010 స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. అక్కడ శ్రవణం ప్రదీప్ కుమార్ గారు సార్ నేను ఫస్ట్ టైం మీట్ అయ్యాను. ఆ సార్తో కలిసిన తర్వాత 3 సంవత్సరాల జర్నీలో ఐ అండర్స్టాండ్ మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఎదగాలి, మనం ఎలాగ ఒక వ్యక్తికి సహాయం చేయాలి. ఆ సహాయం నుండి పుట్టిందే ఈ కంపెనీ. సో ఈ యొక్క విజయాన్ని సిన్సియర్లీ నేను డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 11 years అయింది. సో కంపెనీ గ్రోత్ ఉంది, కానీ ఇప్పుడున్న మార్కెట్ సినారియో, సో సార్ రామచందర్ గారు చెప్పారు, ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియా ఇన్స్టాలేషన్ 70 GW total, but target is 2030 is 450 GW. How we also reach? అందులో మేము కూడా ఒక భాగం కావాలి. అందులో ఎంత మీరు చేసి చూపించాలి. దానికి కూడా వీఆర్ ప్లాన్ ఫర్ విజన్ 2029. సో వీఆర్ టుడే లాంచింగ్ విజన్ 2029. The target for 2029 is 500 crores. The company target is next 5 years. Our target is next 5 years, 500 crores. This is our target. So 2029 we need to reach 250 MW is a one single financial year we want to do. That is our target. So nothing is there. So we have the plan. So we have prepared the plan. For this, the Navin is given 5 setups. One is ISO implementation. Next is Kaizen and another 3 points. So that is our secret. We never explain. But we have the target of 2029. Recently, Prime Minister also launched PM Surya. This is 1 crore houses for next financial year. So energy, free cost energy. So other than all PSUs, public sector companies also, government of India is given that their own internal targets. So we have the confidence next
5 years definitely we achieve that 500 crores target. For this, our team, our employees and well-wishers and supporting team also is there. సో వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క సపోర్ట్ తోని మీ యొక్క సపోర్ట్ తోని డెఫినెట్ గా నెక్స్ట్ 5 years లో మేము అచీవ్ అవుతాం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. ఈ 10 సంవత్సరాల్లో నాకు సపోర్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా నేను పిలవగానే నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన 74 years యంగ్ బాయ్ మిస్టర్ జి ప్రసాద్ రావు గారు, అలాగే ఆల్రెడీ ప్రీ షెడ్యూల్ ఉన్నా కానీ లాస్ట్ మినిట్ లో నేను చెప్పినప్పుడు కూడా వచ్చిన నాగేశ్వర్ గారు, రామచంద్ర ఎస్పెషల్లీ. ఒక మాట చెప్పాలంటే అతను నా జూనియర్, బట్ సోలార్ లో నాకంటే 10 times సీనియర్. సో బికాస్ ఒక మాట చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ కాలేజీలో 2010 ఐ థింక్ నార్వే వాళ్ళతోని స్టడీ లో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఆ రోజు అతని యొక్క జర్నీ స్టార్ట్ అయింది సోలార్ లో. ఈ రోజు ఇండియాలోనే పెద్ద పెద్ద కంపెనీస్ లో ఆల్ గవర్నమెంట్ సెక్టర్స్ లో ట్రైనింగ్ ఇవ్వడంలో ఈజ్ ఎక్స్పర్ట్, నో డౌట్. ఇంకా ఇంకొక విషయం, ప్రతి కంపెనీ స్టార్ట్ అవ్వడానికి చాలా అంటే కారణాలు మనం వెతుక్కుంటాము. బట్ ఏదో ఒక కారణంతో కంపెనీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత జనరల్ గా నిలబడే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండి ఏవిఎల్ రావు గారు నాకు స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ లో నేను ఎక్కడికి పిలిచినా నాకు అంత అవగాహన లేదు. బట్ ఎనీ టైం ఏ టైంలో పిలిచినా ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హీస్. సో ఎక్కడికి వెళ్ళినా మాకు వెళ్ళి సపోర్ట్ చేశారు, దానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే రీసెంట్ గా మాతో జాయిన్ అయిన లక్ష్మీనారాయణ గారు సార్, రిటైర్డ్ ఫ్రమ్ ఎన్ఎండిసి. మేము సోలార్ ది స్ట్రక్చర్ ఫ్యాబ్రికేషన్ రీసెంట్లీ స్టార్టెడ్. దాంట్లో మాకు రిజల్ట్స్ గురించి ఆయన ఎక్స్పర్ట్ ని మేము తీసుకున్నాము. బట్ ఈజ్ ఎ వెరీ ఎగ్జాక్ట్. నాకు ఎందుకంటే 58 సంవత్సరాలు సార్. బట్ మార్నింగ్ 5 o'clock లేస్తారు, యోగా చేస్తారు, 5 o'clock డే స్టార్ట్ అయిపోతుంది సార్. సో అలాంటి వ్యక్తి కూడా మాకు దొరకడం చాలా సంతోషం సార్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఎంతో మందిని చెప్పుకుంటూ ఉంటాము. ఎంతో మంది ఏదో ఒక స్టేజ్ లో హెల్ప్ చేస్తూ ఉంటారు, కానీ అందరూ ఒక హెల్ప్ చేయరు. ఆ హెల్ప్ ని నేను చేసి నేను చెప్పను, కానీ ఆయన వల్ల ఈ రోజు కంపెనీ స్టేజ్ లో ఉందని అయితే చెప్పగలుగుతాను. దట్ ఈస్ సుదర్శన్ భోగ్ గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు నాకు పిలవగానే వచ్చి నా ఆహ్వానం నుంచి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.